అవును, రేపు రాకెట్ల పండుగ. ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలా మా అక్కకి. గిఫ్ట్ ఇద్దామంటేనేమో జేబులో ₹1 లేవు. ఎట్లనే గిఫ్ట్ ఇవ్వాలా? అసలే మా అక్క కొత్త పెళ్ళయింది. మళ్ళీ మా బావ ఏమనుకుంటాడేమో. ఇద్దామంటే జేబులో ₹1 లేవు. హలో చింటూ, అరే ఒక ₹1000 ఉంటాయి కదా మామ. రేపు రాకెట్ల పండుగ ఉంది కదరా, మా అక్కకి ఏదన్నా ఒక గిఫ్ట్ ఇద్దామని. అరే చూడు కదరా జర ప్లీజ్. అరే ఏదన్నా ఒక గిఫ్ట్ ఇవ్వాలిరా, అసలు కొత్త పెళ్ళైంది, అప్పట్లక కాదు మామ. సరే అయితే. హలో శ్యామ్, అరే ఒక ₹1000 ఉంటాయిగా మామ. అరే రేపు రాకెట్ల పండుగ రా, మా అక్కకి చీర ఇద్దామని. లేదు మామ, కొత్తగా పెళ్ళయిందిగా, ఏమన్నా పెట్టాలిరా, పెట్టకపోతే గలీజ్ ఉంటుంది మా బావ ముంగట. చూడు మామ ఒక ₹1000 ఇప్పుడే చేసాను రా, చింటి వాడికి అని దగ్గర లేవంట. అరే చూడగా మామ జర ప్లీజ్. లేవా నీ దగ్గర ఒకట? సరే సరే అయితే. చల్, ₹1 సెట్ అవుతుంది అసలు. గిఫ్ట్ ఇయ్యో, గిఫ్ట్ రాగి అట్లా గిఫ్ట్ ఇయ్య. అరే ఒకసారి కళ్ళు మూసుకోరా. ఎందుకక్క? మూసుకొని ఇంకొకటి సర్ప్రైజ్ ఇస్తా. సరే. చేతులు ముందట్టు పెట్టు. ఇవన్నీ ఎందుకే అక్క? నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలని నువ్వు నాకు ఇచ్చేది. నీ దగ్గర ఎక్కడికి రా, నువ్వే చిన్నోడు కదా, నువ్వు హ్యాపీగా ఉంటే అదే జన్మ. ఇసంటే అక్క ఉండదు మన అదృష్టం. వచ్చేసరికన్నా మా అక్క ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి.